శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మార్గశిర పౌర్ణమి యొక్క ప్రత్యేకత, ఎప్పుడు వస్తుంది మార్గశిర పౌర్ణమి, అదేవిధంగా ఈ మార్గశిర పౌర్ణమికి పూజ చేస్తే ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తారు కదా. పూజ ఏ విధంగా చేయాలి, ఎవరిని ఆ రోజు మనం పూజించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నిజానికి మార్గశిర మాసంలో మనం ఎక్కువగా పూజించేది లక్ష్మీ అమ్మవారిని. మరి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అయ్యవారి పరిస్థితి, లక్ష్మీ నారాయణులిద్దరినీ పూజన చేయాలి. అయితే మార్గశిర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత, దానికి సంబంధించిన కథ వివరాలు, ఎలా చేయాలి అనే విషయాల్ని మనం చూద్దాం. నిజానికి వ్రతం, ఉపవాసం, పూజ, పండుగ ఇవన్నీ కూడా మనకి ప్రతి పండుగలో మనం గమనిస్తూనే ఉంటాం. ఏదో ఒక రూపంలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, లేకపోతే దైవానికి దగ్గరగా చేరుకోవడానికి మన హిందూ సాంప్రదాయంలో అనేక రకాల విధాలుగా ఈ పూజా కార్యక్రమాలు కానీ లేకపోతే మార్గాలు అనేవి చాలానే సూచించబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందువులు ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటారు, ఉపవాసాలు అవి చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణిమ చాలా ముఖ్యమైనదిగా, పవిత్రమైనదిగా మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణిమ ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ఉపవాసం ఉంటే కనుక జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీని మనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మన జీవితంలో ఏదైనా సరే మంచి జరగడానికి ఈ రోజు చేసే పూజా ఫలం చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఆ ఉపవాసం అనేది అంత గొప్పగా మనకి శక్తినిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడు వీళ్ళ ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందట. ఈ మార్గశిర పౌర్ణిమ ప్రత్యేకత. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు మనకి కనిపిస్తాడు. ఇక లక్ష్మీనారాయణుల పూజ ఆ రోజు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఉపవాసం ఉంటే కనుక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అని అందరూ నమ్ముతారనమాట. అయితే ఈ మార్గశిర పౌర్ణిమ రోజు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు. నిజానికి ఎన్నో రెట్ల ఫలితం అని చెప్పుకున్నాం కదా, 32 రెట్లు ఎక్కువ అనేది మన పురాణాల్లో చెప్పబడ్డ ఒక విషయంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ మార్గశిర పౌర్ణిమ రోజు చేసే ఈ కార్యం వల్ల, ఈ ఉపవాసం కావచ్చు, పూజ కావచ్చు, ఏదైనా సరే. అయితే ఈ డిసెంబర్లో ఎప్పుడు మార్గశిర పౌర్ణిమ వచ్చింది అంటే డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:58 ఈ మార్గశిర పౌర్ణమి గడియలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా 15వ తారీఖు మధ్యాహ్నం 2:31 వరకు కూడా పౌర్ణమి తిథి అనేది ముగుస్తుంది. అంటే 14వ తారీఖు రాత్రి మనకి పౌర్ణమి గడియలు అనేవి పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఆ టైంలోనే ఈ పౌర్ణమి పూజ, చంద్రుడి పూజ కానీ లక్ష్మీనారాయణుల పూజ కానీ చేస్తూ ఉంటారు. ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం రోజు చక్కగా పూజ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు కుటుంబ సభ్యులందరితో కలిసి. అయితే మార్గశిర పౌర్ణమి పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఉపవాసం ఉండాలంటే మాత్రం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలి. పవిత్ర నదుల్లో స్నానం చేయడం అనేది ముఖ్యంగా మనకి కార్తీక మాసంలోనే ఆ పవిత్ర నదీ స్నానాలు మొదలవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఈ మార్గశిరంలో కూడా అలాగే పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా పవిత్రమైందిగా మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే గంగా స్నానం చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు. అలాగే తెలిసి తెలియక ఏమన్నా పాపాలు చేస్తే కనుక విముక్తి పొందుతారు అని చెప్తారు. ఇక్కడ పాపాల నుంచి విముక్తి అంటే కూడా దానికంటే కూడా ముందు పాపానికి కలగాల్సింది ప్రాయశ్చిత్తం. ఒక తప్పు మనం చేస్తే అది తప్పు అని మొదట మనం భావించడం, ఆ తప్పుని దైవం క్షమించారు అని చెప్పడానికి నీళ్లతో కడుగటం అనేది మాత్రమే ఇక్కడ పాపానికి పరిహారం అనే మాట కానీ ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన పురాణాల్లో మనకు ఉపశమనం కలిగించే మార్గాలను ఎక్కువగా చూపించడం జరిగింది. ఎందుకంటే కర్మకి ఎవ్వరూ అతీతులు కానే కారు. ఆ దేవుడు భూమి మీద అవతరించినా కూడా కర్మ అనుభవించక తప్పలేదు. మనం రామావతారంలో చూసాం, కృష్ణావతారంలో చూసాం, ఇంకా వెంకటేశ్వర స్వామి అవతారంలో కూడా ఇలా రకరకాలుగా దేవుడిగా పుట్టినప్పటికీ ఆయన కష్టాలు అనుభవించక తప్పలేదంటే అదంతా కూడా కర్మఫలంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక ఈ మార్గశిర పౌర్ణమి రోజు పసుపు రంగు బట్టలు ధరిస్తారట. ఆ పూజా స్థలాన్నంతా కూడా శుభ్రం చేస్తారు. అలా విష్ణువుకి, లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఆ రోజు జపించడం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. లక్ష్మీదేవికి ఎర్ర చందనం, ఎర్ర పూలు, 16 అలంకారాలు చేస్తారట. ముఖ్యంగా నెయ్యి దీపం వెలిగించిన తర్వాత ఉపవాసం ఉంటాను అని అక్కడ ప్రతిజ్ఞ చేసినట్టుగా దీపం ముందు అనుకుని ఆ ఉపవాసాన్ని
అనుకుని ఆ ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. ఇక పౌర్ణిమ వ్రత కథ, లక్ష్మీ సూక్తం పఠించడం, విష్ణువు ఆరతి నిర్వహించడం, స్వామికి ప్రసాదంగా పాయసాన్ని సమర్పించడం చేస్తూ ఉంటారు. చంద్రోదయ సమయంలో అంటే సాయంత్రం చంద్రుడు ఎప్పుడైతే కనిపిస్తాడో పౌర్ణమి గడియల్లో చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. అంటే నీళ్లు చంద్రునికి చూపిస్తారనమాట. దానివల్ల ఎన్నో దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అనేది ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మార్గశిరలో వచ్చే ఈ పౌర్ణమి చంద్ర దర్శనం, అర్ఘ్యం సమర్పించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది, దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజు జాగారానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ అలా చేయలేకపోతే కనుక రాత్రి విష్ణుమూర్తి విగ్రహం దగ్గర నేల మీదే పడుకొని ఉంటారు చాలామంది. మనకి కార్తీక మాసంలో వచ్చే జాగరణ గురించి తెలుసు, కానీ మార్గశిర మాసంలో వచ్చే జాగరణ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున మాత్రం జాగారం చేస్తారు అని చెప్తూ ఉంటారు. చేయడానికి మన శాస్త్రాలు విధించిన ఒక సమయంగా కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఒకవేళ కనుక జాగారం చేయలేకపోతే విష్ణుమూర్తి విగ్రహం ముందు నేల మీద పరుండాల్సి ఉంటుంది. అంటే ఆ రోజు నేల పడక. ఇప్పటి వరకు మనం పూజా విధానాన్ని గమనించాం కదా. అయితే పూజ కాకుండా చాలామంది దీపారాధన చేసి మనసులోనే దైవాన్ని స్మరించాలి అనుకుంటారు. దానికి అనువైనది ఏంటయ్యా అంటే మంత్రజపం. మంత్రజపం ద్వారా దేవుడికి ఉపవసించడం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అనేది అర్థం, నిజమైన అర్థం వస్తుంది. అలా ఉపవసిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడం అనేది ఒక మార్గం, భక్తి మార్గాల్లో అదొక మార్గం. ఏమేం మంత్రాలు ఆ రోజు పఠించాలి అంటే మనందరికీ ముందే చెప్పుకున్నట్టుగా లక్ష్మీనారాయణులకి, చంద్రుడికి ఆ రోజు మనం పూజ చేస్తాం. దానివల్ల పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది లేదా మనకి మంచి జరుగుతుంది అని ఈ పూజ యొక్క ప్రత్యేకతగా చెప్పుకున్నాం కదా. ఏం మంత్రాలు చదవాలి అనే విషయం గురించి ఒకసారి మనం గమనిస్తే కనుక ఆ మంత్రాలను ఒకసారి చూద్దాం. ఓం శ్రం శ్రేం స్రన్ సహ చంద్రాయ నమః. ఇది చంద్రుడికి సంబంధించిన మంత్రం. ఎందుకంటే చంద్రునికి కూడా ఆ రోజు పూజ చేస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడు నిండు పౌర్ణమి అంటే నిండు చంద్రుడు చాలా ఆహ్లాదం కలిగిస్తూ కనిపిస్తాడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన మంత్రం ఇది. ఇక అమ్మవారికి సంబంధించి ఒక చిన్న మంత్రాన్ని మనం చూస్తే కనుక రక్తాంబుజవాసిని విలాసిని చందంసు తేజస్విని, ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. అమ్మవారికి సంబంధించి ఇంకొక మంత్రం కూడా ఉంది, అది కూడా మనం ఒకసారి చూద్దాం. రక్త రుధిరాంబర హరిసఖి అనే మంత్రం. అమ్మవారికి ఇంకొక అద్భుతమైన పేరుతో కూడా మంత్రం అనేది పునశ్చరణ చేయడం అంటే కంటిన్యూస్గా అదే నామాన్ని రిపీట్ చేసి చదవడం అనేది చేస్తుంటారు. అదేంటి చూస్తే శ్రీ మనోహ్లాదిని, మనస్సుకి ఆహ్లాదం కలిగించేది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ప్రసన్న ముఖంతో మనందరినీ ఆశీర్వదిస్తారు కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా మనస్సుకు ఆహ్లాదం కలిగించేలా ఉంటుంది. ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ మనోహ్లాదిని అదనమాట. ఇక విష్ణుమూర్తికి స్మరణ చేసేటప్పుడు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన శ్లోకం, మంత్రం మీరు ఏదైనా అనండి, అది మాత్రం ఒకటే ఉంటుంది. అదేంటయ్యా అంటే మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు విష్ణుమూర్తిని పూజించాలి, ధ్యానించాలి అనుకున్నా ఇది మాత్రం ఒక అద్భుతంగా మన శాస్త్రాలు, పురాణాలు, చాలామంది పండితులు చెప్పే విషయం అయితే ఇది. ఏంటి ఆ శ్లోకం అంటే అది కూడా మనం చూద్దాం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది విష్ణుమూర్తిని పూజించే ఒక మంత్రం. ఎందుకు విష్ణుమూర్తికి మంత్రం ఇష్టం అంటే నిజానికి విష్ణుమూర్తికి ఇష్టం అని చెప్పేదానికన్నా కూడా ఈ మంత్రంలో ఈ పదాలన్నీ కనుక మనం గమనిస్తే విష్ణుమూర్తి తత్వం అర్థమవుతుంది. ఏంటి దానికి అర్థం అంటే శాంతంగా ఉండే ఒక రూపం, శాంతాకారం. భుజగ శయనం అంటే ఆయన ఎప్పుడు పరుండిన పొజిషన్లో మనకు కనిపిస్తుంటారు విష్ణుమూర్తి పడుకుని, అది భుజాల మీద అలా పడుకుని ఉంటారు అనేది. పద్మనాభం, ఆయన నాభి నుంచి పద్మం వికసించి ఉంటుంది. సురేషం అంటే వెలుగు అనే అర్థం వస్తుంది. విశ్వాధారం, విశ్వానికి ఆధారమైన వ్యక్తి లేకపోతే విశ్వానికి ఆధారమైన వాడు విష్ణుమూర్తి అని చెప్పడం. గగన సదృశం అంటే ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు. విష్ణు అంటే వ్యాపించడం అనే అర్థం కదా, అలా వ్యాపించి ఉన్నవాడు అంటే గగనంలో అదృశ్య రూపంలో ఉన్నవాడు, లేకపోతే గగనం అంతా ఆయనే ఉన్నాడు అని అర్థం వస్తుంది. మేఘవర్ణం అంటే విష్ణుమూర్తి మనకి ఎక్కడ కనపడ్డా కూడా నీలంలో ఆయన శరీరం ఉంది,
నీలమేఘశ్యాముడనో ఆయన వర్ణన అలా ఉంటుందన్నమాట. అంటే గగనం ఎటు మనకి నీలం లాగే కనిపిస్తుంది కదా, అదే విష్ణుమూర్తి, వ్యాపించి ఉన్నవాడే విష్ణుమూర్తి అని మరొకసారి వివరించే ప్రయత్నంగా ఉంటుంది. శుభాంగం అంటే మనకి కళ్ళు ముక్కు అన్నీ చక్కగా ఉన్నాయి అనుకోండి, ఎక్కడ ఏ ఉండాలా ఉంటే చక్కగా ఉన్నారు అంటారు. లేదా వాటి పొజిషన్లో కొంచెం ఇప్పుడు ముక్కు చిన్నగా ఉన్నా, లేకపోతే కళ్ళు వంకరగా ఉన్నా, లేకపోతే ఏ చిన్న డిస్టర్బెన్స్ కనిపించినా కూడా కరెక్ట్గా లేదు అని మనం ఎలా అయితే అంటామో, శుభాంగం అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు శుభాంగం అని చెప్పడం జరిగింది. అంటే విశ్వమంతా వ్యాపించి ఉండి పర్ఫెక్ట్గా గాలి వీచేలాగా, నీరు ప్రవహించేలాగా, మనందరికీ ఉపయోగంగా భూమి ఉంది. ఇవన్నీ కూడా పరమేశ్వరుని తత్వాన్ని వివరించే శ్లోకం అయితే ఇది చాలా అద్భుతమైందని చెప్పొచ్చు. లక్ష్మీకాంతం, లక్ష్మీదేవికి భర్త అయిన వాడు కమలనయనం, ఆయన కన్నులు కమలాల్లాగా ఉంటాయి అని చెప్తారు. మరి కమలం అనే పదం ఏదైతే ఉందో అది మన పురాణాల్లో చాలా పెద్ద వ్యాఖ్యానమే ఉంటుంది. దానికి అర్థం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుందని చాలామంది చెప్తున్నారు. కమలానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అలాంటి కళ్ళతో మనందరినీ చూస్తాడా, లేకపోతే విష్ణుమూర్తి ఆ కళ్ళతోనే మనల్ని అనుగ్రహిస్తాడా, దానికి చాలా అర్థమే ఉంటుంది. ఇక యోగి హృదయానుగం అంటే యోగుల హృదయాల్లో ఎప్పుడు నిలిచి ఉండేవాడు నారాయణుడు అని చెప్తూ, వందే విష్ణు భవభయహరం, మన భవబంధాల గురించి కానీ మన భయాలు అన్నిటినీ కూడా పోగొట్టేవాడు విష్ణుమూర్తి. హరి ఆయన మనల్ని కాపాడేవాడు అనే అర్థం వస్తుంది. సర్వలోకైకనాథం, 3 లోకాలని చెప్తారు కదా, ఈ 3 లోకాలకి అధిపతి విష్ణుమూర్తి అని మనం అనుకుంటే కనుక ఆ అన్ని లోకాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఈ లోకాలన్నిటికీ నాథుడిగా చెప్పబడుతున్నాడు. అంటే అధినేత కావచ్చు, కాపాడేవాడు కావచ్చు, ఒక ప్రొటెక్టర్ లాంటి ఒక పర్సన్ విష్ణుమూర్తి అని చెప్పుకున్న, అదొక శక్తి అని చెప్పుకున్న, లోకాలన్నిటికీ శక్తి ఆయన అని చెప్పే అర్థం వస్తుంది. కొంచెం వ్యాఖ్యానం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఈ శ్లోకానికి అర్థం ఇంకా వెతికితే ఇంకా ఉంటుందేమో, అంత గొప్పగా ఈ శ్లోకం ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలి, పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎంత ఫలితం వస్తుంది, ఎవరికి పూజ చేయాలనే విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.